రాష్ట్రంలోనే అద్భుతమైన గురుపీఠం తమ మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటై ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఆది గురువు శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయిబాబా దేవాలయాలలో జూన్ 3, 4, 5 తేదీలలో ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయని బ్రాహ్మణోత్తములు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులు శ్రీ 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 శాస్త్రుల వామన శర్మ అన్నారు. తమ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మితమైన దేవాలయాల ప్రతిష్టా కార్యక్రమాలతో మన కలలు సాకారం కానున్నాయని తెలిపిన ఆయన 3, 4, 5 తేదీలలో శాస్త్రోక్తంగా జరుపుకోబోయే ప్రతిష్టా కార్యక్రమాలలో మండల స్థాయి నుండే కాక జిల్లా, రాష్ట్ర స్థాయి భక్తులు పెద్ద ఎత్తున భాగస్వాములై తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వదించబడాలని ఆయన కోరారు. సమస్త ఆస్తిక మహాజనులందరికీ కూడా విజ్ఞప్తి, మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి గురుపీఠ నిర్మాణం మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ గ్రామంలో నిర్మించబడుతున్నటువంటి శ్రీ గురుపీఠ నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. అది ఈరోజు మన ముందు మన కళ సాకారమే కావున ప్రతిష్టా కార్యక్రమాలు కూడా వచ్చే నెల 3, 4, 5 తేదీలలో సశాస్త్రీయంగా, వేదోక్తంగా, ఆగమశాస్త్రబద్ధంగా ప్రతిష్ఠించేందుకు నిర్ణయించడం జరిగింది. ఆ 3 రోజుల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు, సంతుల యొక్క అద్భుతమైనటువంటి సందేశాలు మీ అందరికీ కూడా అందించబడతాయి. అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అంటే మంచినీటి వసతి కానీ, తర్వాత భోజన వసతి కానీ అన్నీ కూడా కల్పించడం జరిగింది. కావున రాష్ట్ర ప్రజలే కాకుండా ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాదాన్ని స్వీకరించి మీ యొక్క జన్మను చరితార్థం చేయగలరని కోరుతున్నాము.